హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉంటూ ఉంటారు కదా అవునండి. గురువుగారు. అయితే సంబంధాలు చూస్తూ ఉంటారు. కొన్ని సార్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కొంతమందికి అనుకుంటూ ఉంటారు. కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. అసలు ఇంట్లో శుభాలు జరుగుతాయి, జరిగే సూచనలు ఉన్నాయి అని మనకేమైనా తెలుస్తుందా? ఏవైనా సూచనలు కనిపిస్తూ ఉంటాయా ఇంట్లో? శుభ కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనటం, విందు భోజనాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయా లేదా అంటే, ఎవరైనా సరే ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ యొక్క గ్రహస్థితి అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంటే సూచన కంటే కూడా ముందు ముఖ్యంగా చాలామంది కూడా ఒక ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందండి, ఒక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనుకుంటారు. అసలు పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంది, నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి? పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటి అంటే రెండే పాయింట్లు ఉంటాయి నిజం చెప్పాలంటే. అది ఏదో సహజంగా ఏంటంటే సైన్స్ ప్రకారంగా ప్లస్ గుర్తని, నెగిటివ్ అయితే మైనస్ గుర్తని చెప్పుకుంటారు. అది ఏమిటంటే ఫిజిక్స్లో చెప్పబడింది యాక్చువల్గా. కానీ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటంటే, పాజిటివ్ ఎనర్జీ అంటే రియల్గా చెప్పాలంటే మన తప్పుల్ని మనం సవరణ చేసుకొని ముందుకెళ్ళటమే పాజిటివ్ ఎనర్జీ. 100% షూర్ పాయింట్ ఇది. నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే అబద్ధాలని మనం పెంచి పోషిస్తుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే ఒక డాక్టర్ని మనం కన్సల్ట్ అయ్యాం ఉదాహరణకి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు షుగర్ ఉందని అంటాడు. దీన్ని స్కాన్ చేద్దామండి, మిగతా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాము అని అంటే, డాక్టర్ గారికి మనం 1500 ఇవ్వటం ఎందుకు, ఈ డాక్టర్లు ఇంతే చెప్తాడనే దానికి ఆ డాక్టర్ మీద విశ్వసనీయత లేకపోవటమే వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ. నిజంగా ఆయన చెప్పారు కదా, మనం స్కాన్ చేద్దాం, మన జీవితం కోసమే ఆయన చెప్పాడు అనే ఉద్దేశంతో మనం ఎన్నో ఖర్చులు పెడుతుంటాం. ఆయన చెప్పిన దానికి 1500, 2000, 3000 దానికి మన ఖర్చులు ఆపుకుందాం. కొన్ని ఖర్చులు ఆపుకుందాం, డాక్టర్ గారు చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్ మనం బతకగలుగుతామని వాళ్ళు చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ. ఆయన చెప్పిన మాట వినలేదంటే నెగిటివ్ ఎనర్జీ. ఎక్కడైనా సరే పెద్దవాళ్ళు చెప్పినట్టు పిల్లలు ఆలోచన చేయాలి. బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రక్ష బుద్ధి పీడోపశాంతి అంటారు. బుధుడు బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుతారు. చంద్రుడు మనోకారకుడు, మనసును పెంచుతాడు. ఒక మిస్టేక్ జీవితంలో సహజంగా అందరికీ జరుగుతుంటాయి. కొన్ని మిస్టేక్స్, కొన్ని ఆవేశపడుతుంటారు, కోపపడుతుంటారు, రకరకాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఆ ఆవేశాన్ని ఎక్కడ మనం ఆవేశపడ్డాం, ఎక్కడ కోపపడ్డాం, ఎక్కడ మిస్టేక్ చేసామని మనం సవరణ చేసుకుంటే జీవితం అనేది ధన్యమైపోతుంది. అలానే ఇక్కడ శుభ కార్యక్రమాలు మన ఇంట్లో జరగట్లేదని మనం ఆలోచన చెయ్యాలి. ప్రతిదానికి కూడా ఎప్పుడు కూడా సెమినార్స్ కండక్ట్ చేస్తుండాలి ఇంట్లో కూడా. అంటే భర్త, భార్య, పిల్లలు. ఇప్పుడు ఈ కాలంలో పొద్దుగులు ఇద్దరు మాట్లాడుతున్న మీటింగ్ అంటున్నారు. అది వరకు రోజుల్లో మీటింగ్ అలా ఉండేది కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 10 మంది మినిస్టర్లతో కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీతో కానీ, కమిషనర్ గారితోనే ఒక మాట్లాడుతుంటే అప్పుడు మీటింగ్ అనేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే కూడా మీటింగ్ అంటున్నారు. ఈ మధ్యన పొద్దుగులు మీటింగ్సే అంటున్నారు. మీటింగ్ అనే దానికి అర్థం పోయింది. ఒక జడ్జి గారు పిలిపించి అడ్వకేట్స్తో అంతా కూడా మాట్లాడితే ఎవరు లోపలికి రారు. అది ఒక అఫిషియల్ మీటింగ్. అది ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడు ఫోన్ ఎత్తుకొని మాట్లాడుతుంటే మీటింగ్ అంటాడు. ఇలాంటి మీటింగ్స్ చాలా ఉంటాయి. సెల్ చూస్తుంటుంటాడు, సెల్ చూసేటప్పుడు కూడా మీటింగ్ అని పెడతాడు. ఎక్కువ మంది మీటింగ్ అని అంటున్నారు. అలా కాదు. శుభ కార్యక్రమాలు అనేవి ఇంట్లో ఖచ్చితంగా కూడా జరగాలంటే ఏంటంటే వాళ్ళ యొక్క జాతక ప్రభావమే మూలం. ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కాలేదంటే జాతకంలో దోషం ఉంటేనే ఆలస్యం అవుతుంది. ఎక్కడ మనకి దోషం కలిగింది, లేదా మన సంబంధాలు ఎక్కువ అనుకుంటున్నామా, ఎక్స్పెక్ట్ చేస్తున్నామా, మన యొక్క క్వాలిఫికేషన్ ఏంది, మన యొక్క స్థితిగతులు ఏంటి, ఆ స్థితిగతులు తగ్గట్టుగా మనం కోరికలు ఎక్కువగా హైఫైగా ఆలోచన చేస్తున్నామా, ఏమిటి అసలు జాతకంలో ఉండే దోషం ఏంటి,
ఎందుకు శుభ కార్యక్రమాలు జరగట్లేదు, ఎందుకు మనలో లోపం ఉంది అని అనాలిసిస్ చేసుకోవాలి. Okay. అప్పుడు జాతకాన్ని చూపించుకొని అనాలిసిస్ చేసుకొని మన యొక్క లోటుపాట్లన్నీ కూడా సవరణ చేసుకుంటే చక్కగా ప్రతి ఇంట్లో శుభ కార్యక్రమాలు గ్యారంటీగా జరుగుతాయి. సో అదండి, శుభకార్యాలు జరగట్లేదు అని ఆలోచించే వాళ్ళకి ఇక్కడ ఈ వీడియోల ద్వారా సొల్యూషన్ లభిస్తుంది. ఎందుకంటే మనకి ఏంటి, జాతకాల్లో ఏమైనా దోషాలు ఉన్నాయా, జాతకాల్లో దోషాలు ఉంటేనే ఖచ్చితంగా ఆలస్యం జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు గురువుగారు. లేదా మన కోరికలు ఏమన్నా ఎక్కువగా ఉన్నాయా, మనం హై ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా పెట్టుకున్నామా మనకున్న దానికన్నా అనేది కూడా ఒక కారణంగా చెప్పారు. ఏదేమైనప్పటికీ శుభకార్యాలు లేట్ అవుతున్నాయి, కారణాలు ఏమిటి అనేది ముందు దాని మీద దృష్టి పెట్టండి. ఇక వీడియో అందరికీ నచ్చే వీడియో అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ కానివ్వండి, ఇలాంటి ధర్మ సందేహాలు కానివ్వండి, ఏవైనా కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరో కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా ఆ ధర్మ సందేహాన్ని అడగడం జరుగుతుంది. ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, మరో మంచి ధర్మ సందేహంతో. అంతవరకు సెలవు, నమస్తే.